ఏపీలో ఈవీఎంలకు సంబంధించి వివాదం పైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కి వెళ్ళిన మాట తెలిసిందే. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి. ఆ ఈవీఎంలను తిరిగి లెక్కించాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేశారు. అది కూడా మనం చూసాం. అయితే నిన్న ఆ ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించింది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రము మాక్ పోలింగ్ కాదు, దానికి సంబంధించి గతంలో ఏవైతే ఈవీఎంలో ప్రజలు ఓట్లు వేశారో ఆ ఈవీఎంలను తీసుకొచ్చి పోలైన ఓట్లు వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పులు రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూపించాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ని కోరినటువంటి మాట. అలా కాకుండా ఎన్నికల కమిషన్ దానికి భిన్నంగా కొత్త ఈవీఎంను తీసుకొచ్చి మాక్ పోలింగ్ నిర్వహించింది. అయితే ఆయన నిర్వహించినటువంటి ఆ మాక్ పోలింగ్ కరెక్ట్ కాదు, మేము ఏదైతే కోరామో లేదంటే సుప్రీంకోర్టు గైడ్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసింది. కానీ ఎన్నికల కమిషన్ అలా చేయకపోవడం వల్ల నేను వాళ్ళు బాయ్కాట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాము. దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన వివరాలు అందించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి తెలిపింది. సో దానికి సంబంధించి నిన్న కొంత ప్రధాన చర్చ అయితే జరిగింది. మాక్ పోలింగ్ కాదు, వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి. హైకోర్టును ఆశ్రయించిన బాలినేని మాక్ పోలింగ్ నిలిపివేయాలని వినతి. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశం. విచారణ నేటికి వాయిదా. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో చిక్కెదురైంది. తాము కోరినట్లుగా ఈవీఎం వీవీప్యాట్లు తనిఖీ పరిశీలనల బదులుగా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసినటువంటి వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సోమవారం చేపట్టిన మాక్ పోలింగ్ ఆపాలన్న బాలినేని తరపున న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపైన బాలినేని తరపు న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు ఓట్ల లెక్కింపు విషయంలో ఏమైనా అభ్యంతరం ఉంటే ఈవీఎం వీవీప్యాట్ల తనిఖీ పరిశీలనలకు వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఎన్నికల కమిషన్ దానికి భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్ అభ్యంతరాలు లేనంతో పోలింగ్ స్టేషన్లో వినియోగించిన ఈవీఎంలను మాక్ పోలింగ్ నిర్వహించాలని తెలిపింది. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి సోమవారం మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటూ కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈసీఐ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా అని పిటిషనర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని బాలినేని తరపు న్యాయవాది కోరారు. ఈసీ వివరాలు సమర్పించిన అనంతరం ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటిస్తూ న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. మాక్ పోలింగ్ బహిష్కరించిన బాలినేని అనుచరులు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలింగ్ రోజున వాడిన ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు కలెక్టర్ తమీం అన్సారియా ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణ అధికారిగా నియమితులైన వెలిగొండ ప్రాజెక్ట్ భూసేకరణ స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. వైసీపీ టీడీపీ అభ్యర్థుల తరపున ప్రతినిధులు, ఈవీఎం కంపెనీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సీసీ కెమెరా నిఘాలలో ప్రక్రియలు చేపట్టారు. అయితే తాము కోరింది వేరు, అధికారులు చేస్తుంది వేరు అని చెప్పేసి వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాక్ పోలింగ్కు తాము అంగీకరించలేదని, ఈవీఎంలో డేటాను అలాగే ఉంచి వీవీప్యాట్ల స్లిప్పులు మొత్తం లెక్కించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ మాత్రమే చేపడతామని తేల్చి చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఇష్యూ మనం ఇందాకైతే ఏదైతే చెప్పుకున్నామో, వీళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటి, ఎన్నికల కమిషన్ చేస్తుంది ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఒకటి. అంటే ముగ్గురు 3 భిన్నాలుగా వ్యక్తపరుస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చాయో, సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా గతంలో ఏవైతే పోస్టులు ఏవైతే బ్యాలెట్స్ ఉన్నాయో ఆ బ్యాలెట్స్లో మాక్ పోలింగ్ జరగాలని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి డిమాండ్. కానీ కొత్త ఈవీఎంలను తీసుకొచ్చి కొత్తగా అక్కడ ఓట్లు వేసో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఒక 100 మంది చేత 500 మంది చేత ఓట్లు వేసినటువంటి ఓట్లు వీవీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్పులు రెండు సమానంగా ఉన్నాయి, సరిపోయిందని చెప్పేసి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఇవన్నిటిని చూస్తుంటే ఏంటి అర్థము? ఎన్నికల కమిషన్కే ఈవీఎంల మీద డౌట్ ఉందా, లేదంటే ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుందా ఈవీఎంలో తప్పులు జరుగుతుందని చెప్పేసి? ఒకవేళ దీంట్లో ఇది తప్పని తేలితే మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలన్నీ తప్పుగానే భావించాల్సి ఉంటుందా? ముఖ్యంగా ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క అభ్యర్థికి వచ్చినటువంటి మెజార్టీలు కానివ్వండి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సీట్లు కానివ్వండి, మనం చూసుకుంటే చాలా గణనీయంగా వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఈవీఎంలపైన భారీగా అనుమానం ఉన్న తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ హైకోర్టులో సరైన
సరైన సమాధానం లేకపోతే ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పేసి తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు కోర్టు అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈవీఎంల మీద వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్పేసి బాలినేని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ కూడా దీని మీద గట్టిగా పోరాడతామని చెప్పేసి చెప్తూ ఉంది.